ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో. జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి పరామర్శించడానికి వచ్చినటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవ్ మీద తీవ్రమైన ఆరోపణలే కాదు, కొంత వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మాధవ్ మాట్లాడదాం. మేడం, కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి రోజా మీ మీద చాలా వ్యక్తిగతంగా కూడా వ్యాఖ్యలు చేసింది. అంటే ఆమె ఎంత ఉంటుంది, ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చింది, ఇంకా రాజకీయాలు తెలియదు అనుకుంటామంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఏం చెప్తారు? ఆవిడ మాట్లాడిన వాటిల్లో తప్పే ఉందండి. పొట్టివారు గట్టివారు అని చెప్పి కితాబ్ ఇచ్చి వెళ్ళారు. దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఏముంది చెప్పండి. ఇక పర్సనల్ బాడీ షేమింగ్ ఇవన్నీ చూసుకుంటే ఆ స్థాయికి మాట్లాడే స్థాయి నాది కాదని చెప్తాను. కాబట్టి వాళ్ళున్న ఈ ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మనం ఆన్సర్ చెప్పే అంత పరిస్థితులు కానివ్వండి తీసుకోవాల్సిన పని లేదు. గ్రీవియన్స్ ఏర్పాటు చేశాము. మా అధినాయకులు ప్రతి శుక్రవారం ప్రజాక్షేత్రం ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయమన్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు ప్రజా గ్రీవియన్స్ని నిర్వహించడం జరిగింది. ఆ పనుల్లో చాలా చాలా బిజీగా కూడా ఉన్నాను. అంటే ఇంకో మాట కూడా ఉన్నారు, అంటే రౌడీ ఇంటికి వచ్చి భార్యాభర్త ఇద్దరు కూడా రౌడీ యుద్ధం చేశారు, ఎమ్మెల్యే కాకముందు వాళ్ళు రౌడీ యుద్ధం చేసేవాళ్ళు ఏమంటూ కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎప్పుడు ప్రజలకి సేవ చేయాలనే మోటోతోనే ఉండేవాళ్ళం. తప్పు అని చెప్పే ఒక నేపథ్యం ఎమ్మెల్యే అవ్వకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఉంది. అంటే అవి సహజ లక్షణాలు. ఈరోజు కూడా మీరు తప్పు చేశారు అని ప్రశ్నించే ప్రయత్నమే చేశాను తప్ప వాళ్ళు అంటున్నట్టుగానో దాన్ని వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నట్టుగానో ఇది దౌర్జన్యము, దాష్టికము, దాడులు కాదు. గడిచిన 5 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏమేమి జరిగాయో వాటిని దౌర్జన్యాలు, దాష్టికాలు, దాడులు అని మనం చెప్పుకోవచ్చు. మొన్న జరిగింది మాత్రం కేవలం వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళాం, అదే చేసాం. అంటే మీ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా విధ్వంసం జరిగింది, కానీ ఇప్పటివరకు ఎమ్మెల్యే మీద కానీ భర్త మీద కానీ కనీసం కేసు కట్టలేదు, దాడులు చేసి మా మీదే కేసులు కట్టారన్నమాట. అంటే కేసు కట్టలేదు అని వాళ్ళు చెప్పినంత మాత్రాన కట్టలేదు అని అనలేము. ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మా మీద కూడా మంచి వాళ్ళేవో రాసుకొచ్చినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ కనీసం స్క్రూటినీ కూడా చేయకుండా అవే సెక్షన్లు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు ప్రతిదాన్ని జరిగింది జరగలేదని, జరగలేంది జరిగింది అని చెప్పేసి మాట్లాడి అది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడం ఎప్పుడు పరిపాటిగా వస్తూ ఉంటుంది. రేపు మాజీ మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది పైగా కాపులంతా కూడా అంబటి రాంబాబుకు అండగా ఉండడానికి ఒక పెద్ద ర్యాలీని చెలువు గుంటూరును నిర్వహించారు. వాళ్ళని అడ్డుకునే పరిస్థితి ఉందా? కాపులా ఎందుకండి? అంటే ఓన్లీ వాళ్ళనే ఎందుకు మీరు ఆయన పోగు చేయాలని అనుకుంటున్నారో తెలీదు. మరి ఇక్కడ మాకు ప్రత్యర్థిగా ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళని నుంచోబెట్టినప్పుడు మరి వాళ్ళందరూ కలిసి వచ్చి ఆ కాపు నాయకులనో గెలిపించి ఉండాల్సింది కదా. మీరు నన్ను అడిగితే ఈ కమ్యూనిటీ మీద నాకు ఎంతో గౌరవ మర్యాదలు, ప్రేమ ఉన్నాయి. ఎందుకంటే ఒక మంచి కోసం నిలబడే ఒక అద్భుతమైన కమ్యూనిటీ. దాన్ని ఏ స్థాయికైనా, అంటే అందరూ మంచి కోసమే ఉంటారు, కానీ వీళ్ళల్లో ప్రత్యేకించి ఎంత దూరమైనా మంచి కోసం వెళ్ళే ఒక ప్రవృత్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి అవాకులు చవాకులు పేర్లే వాళ్ళకో, లేకపోతే అధినాయకుడను, లేదంటే ఒక రాష్ట్ర సీఎం, ఒక వ్యక్తి, ఒక స్థాయి వ్యక్తిని ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ నేను ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ కోసం వీళ్ళు పోరాడే పరిస్థితి ఉంటుందని కానివ్వండి నేను అనుకోను. ఒకవేళ అలాగ తీసుకొచ్చి ఆయన మొబిలైజ్ చేసినా బహుశా వాళ్ళల్లో కమ్యూనిటీ అని చెప్పుకునే వాళ్ళే తప్ప ఆ కమ్యూనిటీ వాళ్ళు అయి ఉండరేమోనని నా అభిప్రాయం. మేడం, ఫైనల్గా చెప్పినట్టే మొదటి నుంచి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి మీ కేంద్రంగానే మొత్తం విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి వాళ్ళు. ఇందాక కూడా మాజీ మంత్రి రోజా చెప్పారు, ప్రతిదీ కూడా వీడియోతో సహా రికార్డులు ఉన్నాయి మా దగ్గర, జగన్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ అంతా చూస్తామని కూడా మాట్లాడారు. యాక్చువల్గా అండి, ఈరోజు మనం ఈ నేపథ్యం అంతా తీసుకుంటే ఇది నా నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన. నా నియోజకవర్గంలో ఉన్న ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నా నియోజకవర్గంలో ఉన్న మహిళల మీద దాడి చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను రియాక్ట్ అవ్వకుండా, నేనేం పక్కూరు నుంచి వచ్చి ఇక్కడ పరిణామాలని సమీక్షించింది లేదు. ఇది నా నియోజకవర్గం పట్ల జరుగుతున్న పరిణామాల మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కార్యకర్తల యొక్క పరువు మర్యాదల్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. నా అధినాయకుడి యొక్క పరువు మర్యాద, అదేవిధంగా ఈ యొక్క మనం ఏదైతే చెప్తామో ఒక సీఎంని
ఒకటి అంటే అది కాన్స్టిట్యూషన్ పరంగా ఎంత నేరమో అది మనం పరిగణించాల్సిన పరిస్థితి నా మీద ఉన్నాయి కాబట్టి నేను దాంట్లోకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప ఎక్కడో మీరు ఏవేవో మాట్లాడిన వాటికి, ఎక్కడెక్కడో ఏవేవో దాడులు చేసిన వాటికి, మహిళా ఎమ్మెల్యేల మీద మీరు చాలా దౌర్జన్యాలు చేసిన పరిస్థితులకి మేము ఎక్కడా కూడా ఇలాగ మీడియా పూర్వకంగా ఖండించాము, తప్పని చెప్పడం జరిగిందే తప్ప మేము హుటాహుటిన బయలుదేరి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఏం మాట్లాడలేదు. అంటే మీరేమో ఇలా చెప్తా ఉన్నారు, వైసీపీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని బలిపశం చేస్తుంది టీడీపీ, మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు, తర్వాత బలిపశు అవుతారు గుర్తుపెట్టుకున్నట్టు కూడా మొన్న కూడా విడుదల రజనీ మాట్లాడింది. సొంత నియోజకవర్గంలో కనీసం అధికారులు కూడా సపోర్ట్ చేయరు, మీరే ఇట్లాగే చేసుకుంటూ పోతే మీరే బలిపశు అవుతుంటారు కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి. ఏం చెప్తారు? తప్పుని తప్పు అని అనడం కూడా బలిపశు అవ్వడం అని అంటే ఏ స్థాయిలో ఆలోచనలు జరుగుతున్నాయి, మైండ్లో ఏ స్థాయి ఆలోచనలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఏ పార్టీ మెచ్యూరిటీ ఉంది అన్నది కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక తప్పు జరిగింది, తప్పుని ప్రశ్నించడానికి వెళ్ళామే తప్ప ఈరోజు దాంట్లో బలి పశువు అనే ఒక పాయింట్ ఎందుకు వస్తుందో నాకు తెలీదు. దానికి తోడు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే వర్డ్ ఏదో పైనుంచి మనకి ఇలా మాట్లాడండి అని వస్తే ఆ పాయింట్లన్నీ మాట్లాడినట్టుగా ఈరోజు కనపడుతుంది. ఓకే, ఇది మొత్తంగా ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్తున్నారు. ఏదైతే రోజా చేసినట్టు వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తాము ఏదైతే ఈ గవర్నమెంట్ నుంచి చేయాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ఇక్కడ సమస్యల మీద దృష్టి పెడుతుంది తప్ప ఈ మాటలన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా చెప్తున్న పరిస్థితి. వల్లితో మనీ బిగ్ టీవీ, గుంటూరు నుంచి.